దేవదానాలు చుట్టాలు అది వాళ్ళు చేశారు. మీ మేట ఎవరమ్మా? ఏది ఈ పక్కన ఉన్నాయి ఈ కంపంతా ఇట్లా నరిగితే ఉపయోగం ఇలాంటిది. చిత్తూరు మండలం ఏలూరు జిల్లా రావణకపేట ఉపాధి హామీ పథకం పనికి వస్తున్నామండి. ఇప్పుడు వాళ్ళకి 10 రోజుల నుంచి వస్తున్నాను నేను. అంతా పని బాగానే ఉంది కానీ అండి, కాకపోతే ఎండలు కదా ఎండలు ముదిరినాయి. ఈ పిల్ల జల్ల ముసలోళ్ళు మొక్కలు ఉంటున్నారని కొంచెం మంచినీటి సదుపాయం కానీ నేను ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎవరైనా దెబ్బ తగిలిన వాళ్ళకి టించర్ కానీ ఒక టెట్వాక్ ఇంజక్షన్లు కానీ అలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందండి. మా ఫీల్డ్ అసిస్టెంట్ గారు కూడా బాగా చూస్తున్నారు, బాగానే చేస్తున్నారు. వరకు మాకేం ప్రాబ్లం లేదు. ఫీల్డ్ అసిస్టెంట్ బాగా చేస్తున్నారు. మంచినీళ్ళు లేవన్నా ఇంకేం బాగా చేసింది కొంచెం ఏర్పాటు చేస్తే బాగుంటుందండి అంటున్నా. అవునండి, మంచినీళ్ళు చేయట్లేదు, మెడికల్ కిట్ ఇవ్వలేదు, ఇంకేం బాగా చేసింది ఆవిడ? టెంట్ వేయట్లేదు, బట్టన్ మిల్క్ ప్యాకెట్లు కానీ ఏనండి మంచినీళ్ళు లేవు, మెడికల్ కిట్ లేదు, టెంట్ లేదు, బాగా చేసింది ఏముంది? ఇంకా ఇంకా సమస్యలు ఏమన్నా? కళ్ళు బండ ఉన్నారా? కళ్ళు బండ వాళ్ళు కొంతమంది ఉన్నారండి, మా పడుతున్నాయి. కళ్ళు బండ వాళ్ళు ఏం చేశారు? మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఏం చేసింది? కొంతమంది ఉన్నారండి. ఆ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? కళ్ళు పడతలేదు కదా. నూజిగోడు పెద్ద పోస్ట్ ఆఫీస్ దగ్గరకు ఎక్కడికి వెళ్ళమంటున్నారు. ఆ పని అవుతుంది అక్కడ? తెలియదండి. అవుతుందా? అసలు అయితే ఉపాధి హామీ పథకాన్ని పని ఒక టెంట్ వేయాలి, పిల్లల దగ్గర ఒక ఆయా కాపలా ఉండాలి, చంటి పిల్లలు ఉంటారు, ఇక్కడ ట్యాబ్లెట్లు ఉండాలి, టెట్వాక్ ఇంజక్షన్లు ఉండాలి, ఎవరైనా ఆశా వర్కర్లు కానీ ఎవరన్నా మాకు ఇంతమంది మీద ఒకరిని ఇద్దరిని ఇవ్వాలి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ మంచినీటి సదుపాయం ఉండాలండి. మాకు ఏం లేదు బాబా, ఇంటే చాలు. అయ్యారు గారు నీ పేరేంటి బాబు? ఆమెదారు ఫోన్ అండి. మీ సమస్యలు ఏంటి? మా సమస్యల 3 వారాల మట్టి డబ్బులు పట్టలేదండి. డబ్బులు పడితే బాగుంటుంది. 3 వారాల మట్టి కొంచెం మజ్జిగ ప్యాకెట్లు కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ ఇస్తే బాగుంటుందండి. మీ పేరండి? నా పేరు రామకృష్ణ. ఇప్పుడు పనికి ఎప్పటి నుంచి వస్తాను మీరు? 2వ వారం అండి. 2వ వారం. మీకు ఫీల్డ్ అసిస్టెంట్ పని ఏమని చెప్పాడు ఇక్కడ పని? మునుపు అక్కడ పోయిన వారం కంపనరకమన్నారు. కంపనరకం ఈ కాలంలో ఎన్ఎస్పీ కావాలా? ఈ కాలంలో ఇప్పుడు ఇవాళ ఇంట్రెస్ట్ ఈరోజు మొదలైంది. ఏం చేయమన్నారు ఇక్కడ మిమ్మల్ని? కంపెనీ గడ్డి చేస్తామన్నారు, శుభ్రం చేయమన్నారు. సార్ ఎన్ని మీటర్లు ఇదేంది లెక్క ఏందండి? దీనికి ఎన్ని మీటర్లు అడగండి అడగండి. ఎన్ని మీటర్లు మనిషికి ఎన్ని మీటర్లు అయితే మట్టి కొలతలా? కొలతలు ఇప్పుడు వరకు మీకు చెప్పలేదు లెక్కలో? చెప్పమ్మా. మీటర్ అంటున్నారండి మనిషికి వచ్చి, పైన కంప చెక్కాలి, దడంతా అదంతా బాగు చేసేసి మళ్ళీ మీటర్ వచ్చి కింద అడుగు లోతుకి చెక్కమంటున్నారు. మీటర్ పొడవా? మీటర్ వెడల్పా? లోతు? లోతు కూడా మీటర్ లోపలికి, మీటర్ లోపల తీయాలి చేయమంటున్నారు.
సరే అడుగొచ్చండి. ఇప్పుడు అడుగా మైక్ అడుగొచ్చి ఇప్పుడు అట్లా ఆ కొలతలు వస్తాయి చెప్పమ్మా. అడుగొచ్చి మడిసికొచ్చి మీటర్ అంటండి చేయడం. మీటర్ చెయ్యాలి. అడుగు లోపలికే మట్టి లోపలికి పారతో చెక్కాలి. అది పైన కంప అంతా బాగు చేయాలి. కింద మొత్తం గడ్డి అంతా చెక్కాలి. ఆ కొలతల ప్రకారం చేస్తే ఎంత పడుతుందంట డబ్బులు? చెప్పలేదండి ఇంకా అసలు. మేము పోయిన వారం ఈ వారమే చేసింది. పోయిన సంవత్సరం వచ్చావా? వచ్చాం. ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నా పనికి? 5 ఏళ్ళు. 5 ఏళ్ళు బట్టి మనం ఎంత పని చేస్తే, ఎంత కొలత ప్రకారం పని చేస్తే ఎంత డబ్బులు వస్తాయో తెలుసుకోలేదా? తెలుసుకున్నాం. వారానికి వచ్చి 1300 1200, ఒక్కొక్క వారం వచ్చి కదమ్మా పడే డబ్బులు చెప్తున్నావు, బట్టి కొలత డబ్బులు. ఇప్పుడు మీటర్ పొడవు అంటున్నావు, మీటర్ వెడల్పు అంటున్నావు, అర్ధ గజి లోతు అంటున్నావు, దానికి ఎంత డబ్బులు పడతాయి? మట్టి పనికైతే అలా చేస్తున్నాం. ఈ వాగుకి వచ్చి ఈ సంవత్సరానికి వచ్చి ఆ కొలత ప్రకారం ఎంత పడుతుంది తల్లి? మేము అప్పుడు పొల్ల చెరులో చేసినప్పుడు, మట్టి పని చెరులో చేసినప్పుడు అయితే మాకు వచ్చి 200 అలా పడేవి. అప్పుడు కొలతకి ఇప్పుడు ఎంత పడుతుంది? మేమందరమే చేసాము. ఇప్పుడు మీ మేట్కి ఫీల్డ్ వస్తుంది చెప్పట్లేదా మీకు? ఇంత పొడవు చేస్తే మీకు తెలియదా? మేము అందరి మీద కలుసుకుంటా చేసాం కానీ విడిగా సపరేట్ గా అయితే మేము చేయలేదు. ఇప్పుడు వరకు మగోళ్ళు వాడవడం కూడా మేము కలిసే చేసుకుంటా వచ్చాం. నా పేరు కావిటి శాంతకుమారి. మాది రమణకపేట విలేజ్, ముసునూరు మండలం, ఏలూరు డిస్టిక్. మీరు ఎంత కాబట్టి పని చేస్తానమ్మా ఉపాధి హామీ పథకం అని? మేమండి ఇది 2వ వారం సార్ మేము చేయటం. ఈ సంవత్సరం ఇది 2వ వారం సార్ పని చేయటం. ఈరోజు ఎన్ఎస్పి కారణాలలో ఉన్నారు కదా? అవును సార్. మీకు ఏం పని చెప్పారు ఈరోజు చేయమని? మాకు ఇవాళ కంప పని చేయమని చెప్పారు సార్ ఫీల్డ్ మ్యాన్ గారు. కంప పని చేస్తున్నాం మేము. మీకు మట్టి కొలతలు ఉంటాయి కదా? ఉంటాయి సార్. ఎన్ని మీటర్ పొడవు తీయాలి, ఎన్ని మీటర్ వెడల్పు, ఎంత లోతు తీయాలి, ఆ కొలత ప్రకారం ఎంత డబ్బులు పడతాయి మీరు చెప్పారు ఏమన్నా? చెప్పారు సార్. ఎట్లా చెప్పమ్మా? మీటర్ ఏమో వెడల్పు, మీటర్ పొడవు సార్ మాకు రోజుకి వచ్చేసి. వెడల్పు ఏమో అండి సరిగ్గా నాకు ఐడియా తెలియదు సార్. ఎట్లా చెప్పమ్మా? మీటర్ ఏమో వెడల్పు, మీటర్ పొడవు సార్ మాకు రోజుకి వచ్చేసి. వెడల్పు ఏమో అండి సరిగ్గా నాకు ఐడియా తెలియదు సార్. పొడవు ఇది మాత్రం వెడల్పు అయితే సార్ 8 మీటర్లు ఉంది సార్. కాలువ అయితే కనుక 8 మీటర్ల వెడల్పు ఉంది సార్. మీటర్ మాత్రం పొడవు చేస్తున్నాము. ఒక 1/2 మీటర్ లోతు. 1/2 మీటర్ లోతు. అవును సార్. దీనికి ఎంత డబ్బులు పడతాయి? దీనికి ఎస్టిమేషన్ అంటే మాకు తెలియదు కానీ సార్ రోజుకు 300 రూపాయలు పడుతుంది మాకు. అది చెప్పారు. డబ్బులు కాదమ్మా, మీరు పని మనం ఎంత పని చేయాలనేది చేస్తున్నారు. మేము సార్ 5-6 సంవత్సరాలు వచ్చారు. చేస్తున్నారు మేము సార్ 5-6 సంవత్సరాలు వచ్చారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మీకు కొలతలే మారోగా? మారు అదే కొలతలు ఉంటాయి. అవును సార్. మీ పనికి వస్తున్నారు. వస్తున్నాం సార్. మరి 5 సంవత్సరాలు బట్టి మేట్కి ఎంత పొడవు చేస్తే, పొడవు ఎంత, వెడల్పు ఎంత, లోతు ఎంత తీస్తే ఎంత డబ్బులు పడితే తెలియాలి కదా? అంటే చెప్పలేదు సార్. మనం పర్ఫెక్ట్ గా పని చేస్తే మనకి రోజుకు 300 కూలి పడిద్ది అనే మాట. మరి కొలతలు ఎందుకు పెట్టారు అమ్మ తల్లి? కొలతలు పెట్టారు కదా? మరి నీకు తెలిస్తే నువ్వు మిగతా మీది తోట పని వాళ్ళకి చెప్తావు. మరి నీకు తెలియనప్పుడు చెప్పలేవు కదా? అదే గుంపుగా చేస్తున్నారు. మీరు ఏదో కలిసి చేస్తున్నాం సార్. ఎవరికి వాళ్ళకి సపరేట్ గా మేము చేసుకోకుండా కలిపి ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఏదో డబ్బులు వేస్తున్నారు. అలా అని కాదు సార్. రోజుకి ఇంత మంది వచ్చినప్పుడు ఇన్ని మీటర్లు ఎన్ని అనేది మీరు తెలుసుకోవాలి. మేము 20 మంది వస్తే కనీసం 20 మీటర్లు కొలుచుకొని రోజుకి ఇన్ని మీటర్లు చేశారని ఎలా వెళ్ళిపోతున్నారు మీరు? పని ఎలా ఆపుతున్నారు? ఆపుకోవటం అంటే సార్ 6 రోజులకి ఇంతమంది వస్తున్నాం కాబట్టి ఇన్ని మీటర్లని కొలుచుకొని 6 రోజులు సరిపడా. అదే మీరు కొలుస్తున్నారు కదా, ఎంత పని చేశారని కొలుస్తున్నారు. ఈ రోజు 10 మంది ఉంటే సార్ 10 మందిని తీసుకొచ్చారమ్మా. ఈ రోజు మీరు 10 మందిని తీసుకొచ్చారు. ఆ 10 మందికి ఎంత పని చేయాలి? 10 మీటర్లు పని చేయాలి సార్. మనిషికి మీటర్ కాడికి 10 మందికి 10 మీటర్లు చేస్తాం. అదే చెప్పండి. అది ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా.
కదా, మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.